ఎవరో చెబితే వచ్చేది కాదు, కూర్చోబెట్టి బోధిస్తే వంటబట్టేది అంతకన్నా కాదు. సేవాగుణం స్వతహాగా రావాలి. కడుపులో లేనిదే కౌగలించుకుంటే వస్తుందా అని పెద్దలు ఊరికే అనలేదు. మనం బాగుంటే చాలు అనుకునే ఈ లక్షల కోట్ల మందిలో అతి కొద్ది మంది జనం బాగుండాలని అనుకుంటారు. నలుగురి మంచి కోరే ఆర్ద్రత ఆస్తులను లెక్క చేయదు. తమ కనీస అవసరాలను సౌకర్యాలను పట్టించుకోదు. సమాజ సంక్షేమం కోరుకునే సంస్కారం అది. పేదలను చేరదీసే పెద్దరికం అది. ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఓ మనిషి ఇంత నిస్వార్థంగా ఉండగలడా అని ఆశ్చర్యపోయేలా చేసింది ఆయన దయాగుణం. పేద విద్యార్థులు, ఆదరణకు నోచుకొని వృద్ధులు, దివ్యాంగులు ఇలా ఎవరు కనిపించినా చలించిపోయేవారు. ఆయనే తమిళనాడు తిరునెల్వేలికి చెందిన కళ్యాణ సుందరం. ఈ సేవకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం ఆయన ముందు సగర్వంగా నిలబడింది. మరి ఇప్పుడు కళ్యాణ సుందరం గురించి చెప్పుకునే సందర్భం ఏం వచ్చింది అంటారా? సేవే పరమావధిగా జీవితాన్ని ధారపోసిన ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఓ సందర్భం కావాలంటారా? ప్రభుత్వ ఉద్యోగం, తాతల నుంచి వచ్చిన ఆస్తులు, కొద్దో గొప్పో బాగా బతకగలిగే అవకాశం, ఏ లోటు లేకుండా మలిదశను గడపగలిగే సౌకర్యం, వీటన్నింటినీ వదులుకున్నారు ఈ పెద్దాయన. ఇదిగో ఇలా అత్యంత సాధారణమైన ఇంట్లో అంతకన్నా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. ఎందుకో తెలుసా? సమాజం కోసం, సాయం అని అర్థించిన వారి కోసం. మీరైనా మేమైనా సాయం అంటే ఎంత చేస్తాం? రూపాయిలో పావు వంతు. మరీ ఎక్కువగా మాట్లాడితే ఓ పైసా ఎక్కువిస్తాం అంతే. కానీ ఈయన మాత్రం పైసా పైసా పోగు చేసి అంతా సమాజ సేవకే అందించారు. అరెరే, ఇంతలా సాయం చేస్తూ పోతే నా పరిస్థితేంటి? చేతకాని నాడు నన్ను ఎవరు చూసుకుంటారు అని ఏనాడు ఆలోచించలేదు. అసలు అలా అనుకుని ఉంటే బహుశా ఆయన గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకునేవారే కాదేమో. అంత నిస్వార్థంగా ఉన్నారు కాబట్టే అవార్డులతో పాటు అంతకన్నా విలువైన అభిమానాన్ని సంపాదించుకున్నారు ఈ కళ్యాణ సుందరం. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని మెలకరి వెలాంకులం అనే కుగ్రామం. అక్కడ మొదలైంది కళ్యాణ సుందరం జీవితం. 1940 మే 10వ తేదీన పాలవందనాథన్ తాయమల్ల కుమారుడిగా జన్మించారు. ఏడాది తిరగకుండానే తండ్రి కన్నుమూశారు. అప్పటి నుంచి తల్లి తాయమాల్ అన్నీ తానే పెంచింది. రోజు 5 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేవారు. కానీ చదువుపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. తరచూ ఇరుగు పొరుగు వారితో కబుర్లు చెప్పేవారు. వార్తాపత్రిక చదివే అలవాటున్న ఆయనకు ఓ వ్యాసం చదివిన తర్వాత ఏదో తెలియని ఓ చలనం వచ్చింది. అప్పుడే నటరాజ్ నగర్ యూత్ అసోసియేషన్ ప్రారంభించారు. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? కేవలం 17 ఏళ్లు. దేవాలయాన్ని శుభ్రం చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇలా సమాజ సేవ చేయడంలో తొలి అడుగు వేశారు. భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతున్న రోజుల్లో అప్పటి ప్రధాని నెహ్రూ పౌరులంతా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే కళ్యాణ సుందరం వెంటనే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ను కలిసి తాతల నాటి నుంచి వస్తున్న బంగారు గొలుసుని యుద్ధ నిధికి అందించారు. 1963లో మేడే దినోత్సవ వేడుకల్లో సత్కారం ఏర్పాటు చేయగా ఆ సభలో ప్రధాని నెహ్రూ కళ్యాణ సుందరాన్ని సన్మానించి భుజం తట్టారు. ఆ సంఘటన కళ్యాణ సుందరం నిబద్ధతను ఇంకాస్త పెంచింది. సమాజ సేవ బాగానే ఉంది, మరి రోజు గడవాలంటే ఏదో రకంగా సంపాదించుకోవాలిగా. అందుకే డ్యూటీ క్యారన్లోని కుమారకృప ఆర్ట్స్ కళాశాలలో లైబ్రేరియన్ గా చేరారు. అదే సమయంలో యూత్ అసోసియేషన్ కార్యక్రమాలపైన దృష్టి పెట్టారు. నెలకు ఎంత జీతం వస్తే అంతా సమాజ సేవకే ఖర్చు చేసేవారు కళ్యాణ సుందరం. అనాథ పిల్లల కోసం 1965లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా పిల్లల్ని దత్తత తీసుకున్నారు.
బాగోగులు చూసుకోవడం అంటే మాటలా? ఎన్ని ఖర్చులుంటాయి? నెల జీతం చాలలేదు. మరొకరు అయితే ఉన్నంతలో సేవ చేద్దాం, ఇక చాలులే అనుకుంటారు. కానీ అలా అనుకుంటే ఆయన కళ్యాణ సుందరం ఎందుకవుతారు? మరో మాట ఆలోచించకుండా తన వాటాగా వచ్చిన తాతల ఆస్తిని అమ్మేశారు. అలా వచ్చిన డబ్బుతో పిల్లల కోసం ఖర్చు చేశారు. కొందరు ముందుకొచ్చి విరాళాలిచ్చినా సరే ఖర్చులకు డబ్బు చాలలేదు. తనకంటూ ఏమీ లేకుండా అంతా పిల్లలకే ఇచ్చి పొట్టపోసుకోవడం కోసం సాయంత్రం హోటల్లో సర్వర్గా పనిచేసేవారు. పోనీ ఆ సంపాదనైనా తన కోసం ఉంచుకున్నారా అంటే లేదు. అది కూడా పిల్లల కోసమే ధారపోశారు. ఇంత చేస్తున్నావు కదా, రేపు నువ్వు కాలం చేస్తే దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులుండవు అంటూ స్నేహితులు హెచ్చరించారు. ఇది ఆయనను ఆలోచనలో పడేసింది. కానీ ఆ ఆలోచన కూడా సమాజహితం కోసమే. తన మరణం తరువాత తిరునెల్వేలి మెడికల్ కాలేజీకి కళ్ళు, మూత్రపిండాలు దానం చేయడమే కాకుండా మిగతా శరీరం వైద్య విద్యార్థుల పరీక్షల నిమిత్తం ఉపయోగించమని మనస్ఫూర్తిగా వీలునామా రాసిచ్చారు. అంతేకాదు, పెళ్లి చేసుకుంటే ఎక్కడ సమాజ సేవకు ఇబ్బంది కలుగుతుందో అని బ్రహ్మచారిగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఈ అభిప్రాయంలో మార్పు వచ్చిందని చెబుతున్నారు కళ్యాణ సుందరం. அது ஒரு தப்பான எண்ணம். நல்லது செய்யணுங்கிற ஒரு எண்ணம், ஒரு ஆர்வம், அது ஒரு பொதுவான பண்பு. அந்த பண்பு ஆணுக்கு இருக்கலாம், பெண்ணுக்கு இருக்கலாம். ஏன்னா நான் முட்டாள்தனமாக என்ன நினைச்சேன் அப்படின்னா, கல்யாணம் பண்ணால் அந்த மாதிரி கிராம செல்வ பிள்ளைகளெல்லாம் படிக்க வச்சோம்ல, அதற்கெல்லாம் மனைவி தடையாக இருப்பா அப்படின்னு நான் தான் கற்பனை பண்ணிக்கிட்டேன். நல்லது செய்யறதுக்கு ஆணுக்கும் மனுஷருக்கும் பெண்ணுக்கும், ஒரு ஏழை குடும்பத்தை சேர்ந்த ஒரு நல்ல குடும்பத்தை சேர்ந்த ஒரு பெண்ணுக்கு கணவன் நல்லது தானே செய்தான் அப்படின்னு முழுக்க முழுக்க ஒத்துழைப்பு கொடுப்பாங்க, சந்தோஷப்படுவாங்க. அந்த பற்றி எனக்கு தெரியாமல் போச்சு, அந்த சிந்தனை எல்லாம் போச்சு. కళ్యాణ సుందరం ఎప్పుడూ తన సంతోషం గురించి పట్టించుకోలేదు. పిల్లల చిరునవ్వుల్లోనే తన ఆనందం చూసుకున్నారు. ఆకలిని లెక్క చేయలేదు. ఎప్పటికప్పుడు తనకు తానుగా కఠిన పరిస్థితులు సృష్టించుకుని వాటిని దాటుకుంటూ వచ్చారు. రైల్వే ప్లాట్ఫామ్ మీద నిద్రించే పేదల స్థితికి చెలించి వారి బాధలు తెలుసుకునేందుకు కొన్నాళ్లు ప్లాట్ఫామ్ పై నిద్రపోయారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేశారు. అనాథ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించారు. ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దారు. ఇక్కడ చదువుకున్న వారిలో చాలా మంది ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ వంతు సామాజిక సేవ చేస్తూ కళ్యాణ సుందరం రుణం తీర్చుకుంటున్నారు. 1998లో రిటైర్ అయిన తరువాత చెన్నై అడియార్లోని కస్తూర్బా నగర్లో పాలం అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. పాలం అంటే తమిళంలో వారధి అని అర్థం. ఈ సంస్థ దాతలకు, లబ్ధిదారులకు మధ్య ఒక వంతెనగా ఉండాలని ఆ పేరు పెట్టారు. పాలం స్వచ్ఛంద సంస్థ ప్రధానంగా దేశంలో ఉన్న ఆసుపత్రులు, రక్తదాతలు, రక్త నిధుల సంస్థలు మొదలైన వివరాలన్నీ సేకరిస్తుంది. దేశంలో ఎవరికి ఏ గ్రూప్ రక్తం కావాలని అడిగినా అది ఎక్కడ దొరుకుతుందో వివరాలందిస్తుంది. రోగుల అవసరాన్ని బట్టి వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ క్రమంలో చికిత్సకు సంబంధించిన సూచనలు ఇస్తారు, కౌన్సిలింగ్ అందిస్తారు. దివ్యాంగులకు పునరావాసం కోసం కళ్యాణ సుందరం అనేక ఆశ్రమాలు నెలకొల్పారు. చెన్నై శివారులో అరుణోదయ ఆశ్రమంలో అనేక మంది దివ్యాంగులకు వసతి ఏర్పాటు చేశారు. వారికి తిండి, బట్టలకు ఎలాంటి లోటు కలగకుండా చూస్తున్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. మానసిక రుగ్మతతో ఇబ్బందులు పడేవారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారిని కంటికి రెప్పలా సాకుతున్నారు. అనాదరణకు గురైన వృద్ధులకు ఆసరాగా కొన్ని వృద్ధాశ్రమాలను కూడా నెలకొల్పారు. ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తన కోసం పొదుపు చేసుకోని కళ్యాణ సుందరం పింఛన్ డబ్బులను సేవకే వెచ్చిస్తున్నారు. అనాథల ఆలనా పాలనతో పాటు పాలం సంస్థ పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులోని తుపాను బాధితుల్ని పాలం ఆదుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ బాధితులకు పునరావాసం కల్పించింది. ఓ చలివేంద్రం పెడితేనే బ్యానర్లు పెట్టుకుని ప్రచారం చేసుకునే రోజులివి. కానీ ఇంత సేవ చేసినా ఏనాడు ప్రచారాన్ని కోరుకోలేదు కళ్యాణ సుందరం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల ప్రశంసలు ఆయనకు దక్కాయి. 1963లో ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయనను లైట్ ఆఫ్ ఇండియా అని కొనియాడారు.
ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మోస్ట్ నోటబుల్ ఇంటెలెక్చువల్ గా గుర్తించింది. అంతర్జాతీయ గ్రంథాలయ సంఘం కుమారకృప ఆర్ట్స్ కాలేజ్ గ్రంథాలయ అధికారిగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా బెస్ట్ లైబ్రేరియన్ ఇన్ ఇండియా అని ప్రశంసించింది. సమాజ సేవలో చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు 2023లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. కళ్యాణ సుందరం సేవలను ఐక్యరాజ్య సమితి కూడా మెచ్చింది. అవుట్ స్టాండింగ్ పీపుల్ ఆఫ్ ద 20th సెంచురీ అని కితాబిచ్చింది. అమెరికాలో ఓ సంస్థ మ్యాన్ ఆఫ్ ద మిలీనియం గా కీర్తించింది. ఆ సందర్భంగా ఆయనకు పెద్ద మొత్తంలో నగదునందించింది. అంత డబ్బులో ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. ఆ మొత్తాన్నంతా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థ ఏర్పాటుకు కేటాయించారు. 1998 తర్వాత ఎవరు ఏ అవార్డు ఇవ్వాలని చూసినా ఆయన తిరస్కరించారు. ఓసారి తనకు జబ్బు చేసిందని తలా ₹1 మాత్రమే సాయంగా పంపండి అని పేపర్లో ఓ ప్రకటన ఇచ్చారు. అంతే, ఎంతో మంది ఒక్కొక్క రూపాయి వంతున మనీ ఆర్డర్లు పంపారు. ఇలా పంపిన వారిలో ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఉన్నారు. కళ్యాణ సుందరం అంటే ఎనలేని అభిమానమున్న తమిళ హీరో రజనీకాంత్ డబ్బు కట్టలను పుచ్చుకుని ఆయన ఎదుట నిలబడ్డారు. ఎంత కావాలో తీసుకోమన్నారు. కళ్యాణ సుందరం ₹1 చాలు అన్నారు. ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది? இந்த மாதிரி எதுக்காக கொடுத்தேன், எப்படி கொடுத்தேன், என்ன சூழ்நிலை கொடுத்தேன், அதெல்லாம் மக்களுக்கு தெரியலை. அது டிவி பத்திரிக்கை எல்லாம் ஒரு தனி மனிதன் 30 கோடி கொடுத்ததா சரித்திரமே கிடையாது அப்படின்னாலும் அவர் ஆபீஸுக்கு இந்த மாதிரி தமிழ்நாட்டுக்கு மட்டும் இல்லை இந்தியாவுக்கு பெருமை உங்களுக்கு பாராட்டு விழா வைக்க போகிறாங்க. அப்போ அவர்கிட்ட உண்மையை சொன்ன பாராட்டு விழாலாம் வேண்டாம். ఆడపిల్ల గొంతులా ఉందని చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కళ్యాణ సుందరం. అయినా వాటిని లెక్క చేయకుండా గుండెను గట్టి చేసుకున్నారు. సాయం కోరిన వారి ముందు మాత్రం అదే గట్టి గుండె ఇట్టే కరిగిపోతుంది. డబ్బుపై ఏమాత్రం ఆపేక్ష లేకుండా అంతా పరుల కోసమే ఖర్చు చేసి ఇంత నిరాడంబరంగా జీవించడం ఓ వ్యక్తికి సాధ్యమేనా? అసలు ఓ మనిషి ఇంత నిస్వార్థంగా ఎలా ఆలోచిస్తాడు? ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రశ్నలన్నింటికీ ఈయనే సమాధానం. అందుకే ఈయన కళ్యాణ సుందరం మాత్రమే కాదు, లోక కళ్యాణ సుందరం కూడా.